ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఫుట్బాల్ వరల్డ్ కప్ ఫుల్ స్వింగ్ లో కొనసాగుతుంది. టోర్నీలో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్స్ కు గోల్డెన్ బూట్ అవార్డు ఇస్తారు. టోర్నీలో పలువురు ప్లేయర్లు తమ టాలెంట్ ప్రదర్శిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇంకా గ్రూప్ స్టేజ్ లోనే ఉన్న ఈ టోర్నీలో ఇద్దరు ప్లేయర్లు గోల్డెన్ బూట్ కోసం పోటీ పడుతున్నారు. ఒకరు మెస్సీ కాగా మరొకరు డేవిడ్. ఆ ఇద్దరు టోర్నీలో ఇప్పటికే హ్యాట్రిక్ గోల్స్ చేశారు. అత్యధిక గోల్స్ కొట్టిన ప్లేయర్స్ కు గోల్డెన్ బూట్ అవార్డును ప్రెజెంట్ చేస్తారు. అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ గ్రూజ్ జేలో అల్జీరియాతో జరిగిన తొలి మ్యాచ్ లోనే హ్యాట్రిక్ గోల్స్ చేశారు. 6వ వరల్డ్ కప్ ఆడుతున్న మెస్సీ ఇప్పటికే 16 గోల్స్ చేసి ఆల్ టైమ్ లీడింగ్ స్కోర్ మిరోస్లేవ్ క్లోజ్ తో సమం చేశాడు. మరోవైపు మెక్సికో ప్లేయర్ జొనాథన్ డేవిడ్ కూడా హ్యాట్రిక్ గోల్స్ చేశాడు. ఖతార్ లో జరిగిన మ్యాచ్ లో అతడు 3 గోల్స్ కొట్టాడు. దీంతో మెస్సీ, డేవిడ్లు గోల్డెన్ బూట్ రేసులో ముందున్నారు. ప్రస్తుతం ఇంకా గ్రూప్ స్టేజ్ దశలోనే వరల్డ్ కప్ మ్యాచ్లు జరుగుతున్నాయి. మరోవైపు అనేక మంది ప్లేయర్లు కూడా గోల్డెన్ బూట్ రేసులో ఉన్నారు. కైలియన్ ఎంబాపే, ఎర్లింగ్ హలాండ్, హ్యారీ కేన్ కూడా ఈ రేస్ లో ఉన్నారు. ఇప్పటి వరకు ఈ టోర్నీలో 9 మంది ప్లేయర్లు 2 గోల్స్ చేశారు. టోర్నీలో ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది ప్లేయర్లు అత్యధిక స్థాయిలో గోల్స్ చేస్తే అప్పుడు అసిస్ట్ల ఆధారంగా గోల్డెన్ బూట్ విజేతను నిర్ధారిస్తారు. గోల్ స్కోరింగ్ చేసే ప్లేయర్ కు ఎంతమంది బంతిని అందిస్తారో దాని ఆధారంగా అసిస్ట్లను ఫిఫా టెక్నికల్ టీం నిర్ణయిస్తుంది. ఒకవేళ అసిస్ట్లు కూడా సమంగా ఉంటే అప్పుడు టోర్నీలో ఆ ప్లేయర్ ఎన్ని నిమిషాలు ఆడరన్న దాని ఆధారంగా విజేతను ప్రకటిస్తారు. ఫుట్బాల్ వరల్డ్ కప్ ఫుల్ స్వింగ్ లో కొనసాగుతుంది. టోర్నీలో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్స్ కు గోల్డెన్ బూట్ అవార్డు ఇస్తారు. ఈ టోర్నీలో పలువురు ప్లేయర్లు తమ టాలెంట్ ని ప్రదర్శిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇంకా గ్రూప్ స్టేజ్ లోనే ఉన్న ఈ టోర్నీలో ఇద్దరు ప్లేయర్లు గోల్డెన్ బూట్ కోసం పోటీ పడుతున్నారు. ఒకరు మెస్సీ కాగా మరొకరు డేవిడ్. ఆ ఇద్దరు టోర్నీలో ఇప్పటికే హ్యాట్రిక్ గోల్స్ చేశారు. టోర్నీలో అత్యధిక గోల్స్ కొట్టిన ప్లేయర్లకు గోల్డెన్ బూట్. అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ గ్రూజ్ జేలో అల్జీరియాతో జరిగిన తొలి మ్యాచ్ లోనే హ్యాట్రిక్ గోల్స్ చేశాడు. ఇక 6వ వరల్డ్ కప్ ఆడుతున్న మెస్సీ ఇప్పటికే 16 గోల్స్ చేసి ఆల్ టైమ్ లీడింగ్ స్కోరర్ మిరోస్లేవ్ క్లోజ్ తో సమంగా నిలిచాడు. మరోవైపు మెక్సికో ప్లేయర్ జొనాథన్ డేవిడ్ కూడా హ్యాట్రిక్ గోల్స్ చేశాడు. ఖతార్ తో జరిగిన మ్యాచ్ లో అతడు 3 గోల్స్ కొట్టాడు. దీంతో మెస్సీ, డేవిడ్లు గోల్డెన్ బూట్ రేస్ లో ముందున్నారు. ప్రస్తుతం ఇంకా గ్రూప్ స్టేజ్ దశలోనే వరల్డ్ కప్ మ్యాచ్లు జరుగుతున్నాయి. మరోవైపు అనేక మంది ప్లేయర్లు కూడా గోల్డెన్ బూట్ రేస్ లో ఉన్నారు. ఇక కైలియన్ ఎంబాపే, ఎర్లింగ్ హాలాండ్, హ్యారీ కేన్ కూడా ఆ రేస్ లో ఉన్నారు. ఇప్పటి వరకు ఈ టోర్నీలో 9 మంది ప్లేయర్ నుండి 2 గోల్స్ చేశారు. ఒకవేళ టోర్నీలో ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది ప్లేయర్లు అత్యధిక స్థాయిలో గోల్స్ చేస్తే అప్పుడు అసిస్ట్ల ఆధారంగా గోల్డెన్ బూట్ విజేతను నిర్ధారిస్తారు. గోల్ స్కోరింగ్ చేసే ప్లేయర్ కు ఎంతమంది బంతిని అందిస్తారో దాని ఆధారంగా అసిస్ట్లను ఫిఫా టెక్నికల్ టీం నిర్ణయిస్తుంది. ఒకవేళ అసిస్ట్లు కూడా సమానంగా ఉంటే అప్పుడు టోర్నీలో ఆ ప్లేయర్ ఎన్ని నిమిషాలు ఆడరన్న దాని ఆధారంగా విజేతను ప్రకటిస్తారు.